వీళ్ళు మాట్లాడుకొని చర్చించుకొని అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. ఇదే విధంగా ఇంతకంటే ఎక్కువ మేము ఉద్యమం తెద్దామని అట్టలు పట్టుకొని బోర్డులు కట్టి తీసి మాట్లాడి మేము కూడా ఉద్యమాలు తీసినాం. ఏం చేసినాం బాల్సా, నీకు తెలీదా? ఏం చేసినాం? ఏం లేదు. ఇవాళ నష్టం జరిగితే మాత్రం వాళ్ళు నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్న మేనేజ్మెంట్. నష్టం జరిగితే దాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి, ఏ విధంగా దాన్ని లెవెల్ చేయాలనే దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాన్ని మెప్పించడానికి, కన్విన్స్ చేయడానికి ఈ గ్రామంలో పెద్ద మనుషులు ఉన్నారు. నేను కోదాడు నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఇంకొక కాడ నుంచి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడనే వీళ్ళే ఒక కమిటీకి ఫామ్ అవుతారు. వీళ్ళే లేతే 100 వ్యవహారాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్లస్ ఇంకా బాధిత రైతుల నుంచి ఎవరైతే అక్కడ పొలాలు ఇబ్బంది అవుతున్నాయో వాళ్ళ నుంచి ఒక ఇద్దరిని తీసుకుందామండి. పోయి అసలు కెనాల్ నీళ్లు వస్తున్నాయా, రావటం లేదా, నీళ్ళు ఎక్కడ దాకా వచ్చాయి, నీళ్లు రాకపోవడానికి కారణం ఏంటి, మరి ఇక్కడ నుంచి ఈ డిజైన్లో ఏమన్నా ఎగుడు దిగుళ్ళు ఉందా, కర్వ్స్ ఉన్నాయా, ఆల్రెడీ మూసేసి ఆల్రెడీ ఉన్న దాన్ని అయితే ఎవడు ఏం చేయలేదు. ఆల్రెడీ డైవర్షన్ అయిపోయింది. ఒకవేళ దానికి చట్టబద్ధత లేకుండా ఎన్ఎస్పి వాళ్ళని వాళ్ళు మేనేజ్ కనుక చేసి తీసుంటే ఎస్, అంతకుమించి ఇక ఏం చేయడానికి లేదు. మనం మాత్రం నష్టపోయే రైతుల నుంచి ఒక ఇద్దరినేసి ఇక్కడ మాజీ సర్పంచ్, ఈ ప్రజెంట్ సర్పంచ్, కొంతమంది రైతులు, మరి గ్రామ డెవలప్మెంట్ కమిటీ పుల్లారెడ్డి ఉన్నారు, వీరారెడ్డి గారు ఉన్నారు, ఎక్కరెడ్డి ఉన్నాడు, ఇంకో బాలస్వామి ఉంటాడు, ఇంకొకళ్ళు ఉంటారు, యాదవ్లో ఉంటారు, మరి కాపుల్లో ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు. అందరు కలిసి మాట్లాడి ఒక కమిటీ వేసుకొని వీళ్ళే మాట్లాడతారు. కోటిరెడ్డి గారు, మీరు ఇంతసేపు చెప్పింది ఫస్ట్ ఇన్స్టాన్స్ లోనే మేలో నేను వచ్చినప్పుడే ఆ మేనేజ్మెంట్ గురించి చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? జరిగినదేదో జరిగిపోయింది, కానీ కింద రైతులకు మాత్రం నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది అని ఆ రిమిట్మెంట్ కట్ అయినా సరే కింద రైతులకి వాటర్ పోవాలనే బాధ, వాళ్ళ బాధలు చూడడం అనేది ఫస్ట్ మేము చెప్పిందే. అది అవును సార్, పిలుస్తామన్నారు. గోవిందరెడ్డి గారు ఆ రోజు వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఊరికి ఒక అని అంటున్నాడు. బైస్ చేయొద్దు కదా, అక్కడ మనం ఛాలెంజ్ చేయొద్దు కదా. సుబ్రహ్మణ్య రాదు సార్, మేము చేపిస్తాము. అదే చెప్పి ఆయనతోటి కూడా మీరు నాకు ఇవి చెప్పొద్దు. నేను రెవెన్యూకి ఎన్ని ఇచ్చినా నేనే అన్నా చేసేది. ఇప్పుడు పవర్ ప్లాంట్ కట్టేటప్పుడు మాకు ఒక పడం పడుతుంది. ఏమని? టీడీపీ తరఫున ఒక 5 అభివృద్ధి కమిటీ, కాంగ్రెస్ తరఫున ఒక 5 అభివృద్ధి కమిటీ, నెక్స్ట్ ఏ ప్రజెంట్ సర్పంచ్ ఉంటే ఆయన అధ్యక్షుడు, సర్పంచ్ ఉంటే అధ్యక్షుడు. ఏది వచ్చినా ఈ అభివృద్ధి కమిటీ ద్వారా ఏ లెటర్ ప్రతి సంవత్సరం అది ఏ బజార్ అయినా కానీ తీర్మానము సర్పంచ్ ప్లస్ ఈ 10 మంది కమిటీ తీర్మానం రాసి ముందు ప్రపోజ్ ఇచ్చేమాట అయితే దాని ప్రకారంగా మనం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్ కట్టిన కలిసి కూడా గుళ్ళు అదే విధంగా నడుస్తుంది. ఇప్పుడు గుడికి కావాలన్నా ఇప్పుడు మన ముత్యాల గుడికి 8 లక్షలు ఇచ్చారు, మన ఎస్సీ వాళ్ళకి 40,000 ఇచ్చారు. ఇప్పుడు ప్రెసిడెంట్గా మళ్ళీ రామాలయానికి 2 గదులు తీర్మానం చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మన పేర్ల సావిడిది ఒకటి మన తీర్మానాలు చెప్తే అది కట్టడానికి రెడీగా ఉన్నారు. ఈ అభివృద్ధి కమిటీ మొత్తం ఉంది కాటన ఈ చర్చ అనేది ఎప్పుడు అభివృద్ధి కమిటీ దృష్టికి రాలేదు. ఓన్గా అయితే మటుకు పోతాం. ఈ అభివృద్ధి కమిటీకి వాళ్ళని పనిలో తీసుకున్నాము, తీర్మానాలు రాసి ఇస్తాము. మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు ఇవాళ గమనించాలి, ఇవాళ చర్చ మొత్తం నీ దగ్గరకు వచ్చారండి, రాష్ట్ర కార్యదర్శి నీ దగ్గరకు వచ్చారు. అభివృద్ధి కమిటీ ద్వారా ఎవరన్నా ఈ వచ్చిన రైతుల్లో అభివృద్ధి కమిటీకి చెప్పారా అడగండి. వచ్చారు కదా ఆ రోజు నీ దగ్గరకు వచ్చారంటే అభివృద్ధి నీకు తెలియకపోతే ఊళ్ళో అసలు అభివృద్ధి నీకు ఇచ్చిన పట్టించుకోవాలంటే ఎవడుకోడు ఎందుకు పట్టించుకుంటారా? నేను చెప్పేది నేను మాట్లాడిన తర్వాత ఎవడన్నా మాట్లాడదలుచుకుంటే ఒకవేళ ఈ కమిటీ దృష్టికి తీసుకుపోయి మేము కాలువ గురించి అడుగుతుంటే కాలువ
కాలువ గురించి అడుగుతుంటే మమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో వేశారు. మరి మీరు కమిటీ వచ్చి మాట్లాడాలి. ఇక సూచన ఏంటంటే ఈ అభివృద్ధి కమిటీ ఎవరెవరు ఉన్నారో నాకు పర్టికులర్గా పేర్లు తెలియదు. ఏదైనా వాళ్ళ ద్వారాగానే జరుగుతుంది అభివృద్ధి. ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా ఈ ఊరు నుంచి పోతారు అభివృద్ధి కమిటీ వాళ్ళు. అభివృద్ధి కమిటీ తెలియాలి కదా. మీకే గ్రామాభివృద్ధి కమిటీలు పూర్తిగా అందరికీ తెలియదు కానీ అభివృద్ధి కమిటీ ఎంతమంది తెలుసు ఒక్కసారి చెప్పండి. ఉంటేనేమో మీరు సైలెంట్ గా ఉండండి. అభివృద్ధి కమిటీ ఎన్ని కిలోమీటర్స్ నుంచి వాటర్ రావుతుంది, ఆ రాజధానిని ఎన్ఎస్పీ వాళ్ళు బాగు చేయాలి. వీళ్ళు డైవర్షన్ చేసిన దాని కాడ నుంచి ఏ విధంగా చేయాలి. డైవర్షన్ జరిగింది, డైవర్షన్ రూల్ ప్రకారం జరిగిందని వాడు అంటాడు. రూల్ ప్రకారం అసలు చట్టబద్ధత కాదని నువ్వు అంటున్నావు. చట్టబద్ధత కాదు క్యాన్సిల్ చేసి మాట్లాడగలిగిన వాళ్ళు, సబ్జెక్ట్ మాట్లాడగలిగిన వాళ్ళు మా ఒక ఇద్దరు ముగ్గురు వేసుకొని వాళ్ళందరూ కలిసి దాన్ని ఫాలో అప్ చేయాలి. కాని పరిస్థితుల్లో ఏం చేద్దాం అనేది కూడా వాళ్ళే ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది ఏం చేద్దాం అనేది. అప్పుడు ఆ కమిటీ ఈ విధంగా చేద్దామంటే దానికి మనందరం బద్దులం అయ్యి మనం ఇది చేద్దామని నా యొక్క ఉద్దేశం. ఏదంటే మీరు మాట్లాడారు. మాకు కాలువకు పిండి రైతులు, నేను పిండి రైతులే, దాని కింద మాకు నీళ్లు కావాలి. అది సిమెంట్ లైన్ చేస్తారో లేకపోతే గోడలు పెడతారో ఎట్ట చేస్తారో పైప్ లైన్ వేస్తారో మాకేం తెలియదు. లెవెల్ ప్రకారం కిందికి నీళ్లు నడిపిస్తామని మాకు వాళ్ళు పూర్తిగా హామీ ఇస్తారు. మేమందరం కలిసి పోయి మాట్లాడగలుగుతాం, చేసుకోగలుగుతాం. గొడవలు కేసులు అవే రాజకీయాలు మీరు సరిచేయలేదు. లక్షల పోచారు. గ్రామాభివృద్ధి కమిటీకి తెలియదు, కాలువలు ఆక్రమిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక ఫెన్సింగ్ అయితే అనధికారాలకు పూర్తి ఫెన్సింగ్ అయితే చెట్లు వేసుకున్నారు. అది గ్రామాభివృద్ధి కమిటీ కనిపించదు. ఏదైనా ఉన్నప్పుడు ఇప్పుడు మాలాంటి చిన్నలు మాట్లాడేప్పుడు మాట్లాడేది మాత్రం గ్రామాభివృద్ధి కమిటీ ఉంటుంది. నేను చెప్పింది మీకు ఒకటే, నష్టపోయిన రైతులు లేవు, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ మా నష్టపోయిన పొగాలంటే ఉంది. అనుకుంటే ఎట్లా వాళ్ళు చెప్పలేండి. ఒక సందర్భంలో ఆయన ఏదో అభివృద్ధి కమిటీ చచ్చిపోయింది అని అంటే ఆ ఒక్క మాటను పట్టుకొని పంచాయతీ పెట్టడమో, లేకపోతే ఏదో ఇది మనం పెట్టింది ఏంటి అక్కడ రెస్టోర్ చేయమన్నాడు. వాటర్ సఫిషియెంట్గా రావాలి అక్కడికి కింది వాళ్ళకి అని అంటే కేసులు పెడతావా అని ఆ ఒక్క ముక్కను పట్టుకొని వీరో ఏం చెప్పేది లేదా అభివృద్ధి భాగస్వాములు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పెద్దలు ఉన్నారు, కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు, లేకపోతే డిఫరెంట్ రాజకీయ పార్టీల తరఫున వాళ్ళు కూడా ఉన్నారు. అభివృద్ధి కమిటీ అనే దాన్ని వీళ్ళందరూ ఏంటంటే ఇప్పటిదాకా కూడా ఈ 7-8 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ మా యొక్క ఇబ్బంది వస్తుంది అని అంటే సార్ ఏమంటున్నారు, మీ అందరూ ఏమంటారు మా దృష్టికి రాలేదు అని అంటున్నారు. దాని మీద చర్చ. ఇప్పుడు మనకి కావాల్సింది ఓన్లీ 2-3 మీదనే పాయింట్లు. ఒక రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని 3 పాయింట్లు చెప్పినాం. మీరు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇవాళ మీరేదో మేము అనేది కాదు, జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ కింది రైతులకి సక్రమంగా నీళ్లు రావాలనేదే మేము అక్కడ పెట్టినాం. అది అక్కడ పెట్టింది ఆల్రెడీ గోవిందరెడ్డికి తెలుసు, నా ఎమ్మటి వచ్చిన 5-6-8 మంది కూడా తెలుసు. ఇప్పుడు దాన్ని కేసు పెడతావా అని అంటే కేసు పెట్టే ఉద్దేశం అనేది కాదు. నా ఎమ్మటి మీరు సహకరించే రైతులు చేతులు ఎత్తమని మీ అందరి అది కాదు. ఇంకొక విషయం, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఇంతకుముందు మేనేజ్మెంట్ దగ్గరికి పోయి మాట్లాడిన విషయంలో మేనేజ్మెంట్ తోటి గంటలు మాట్లాడినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే లేదంటే అసలు కాలమే లేదా అని అంటున్నారు. ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి లేదని అంటున్నారు. కానీ కాలువ ఉన్నదని ఈ అభివృద్ధి కమిటీ కూడా ఒప్పుకుంటుంది. ఇప్పుడు మీరు మా చర్చల సందర్భంలో కాలువ ఉన్నది అనే మీ అభివృద్ధి కమిటీ కూడా ఒప్పుకుంటుంది. కానీ కాలువని డైవర్షన్ చేసింది అన్నట్లు మేము ఒక్కటే ప్రపోజల్ పెట్టినాం ఆయన దగ్గర.
కింది 500 ఎకరాలు 400 ఎకరాల వాళ్ళకి సక్రమంగా నీళ్లు రావాలి అనేది మేము ఫస్ట్ పాయింట్ పెట్టినాం. దాని మీద చర్చ చేయండి. ఉద్దేశమే లేదు మాకు. కానీ అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు అభివృద్ధి కమిటీ ఉన్నది. అభివృద్ధి కమిటీని ఎవరు కావాలంటున్నారండి? కొంతమంది ఎవరన్నా యువకులు కానీ ఎవరన్నా అన్నారంటే దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వీళ్ళకి వచ్చి వాళ్ళు ఇచ్చిన నీటి పారుదల చేసే బాధ్యత ఫ్యాక్టరీలపై ఉంది, కంపల్సరీ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు మన గ్రామ అభివృద్ధి కమిటీ ఒకటి, ఊర్లో పెద్దలు ఒకటి, వాళ్ళు చేయని పక్షంలో మీరు ఏదో దావకొస్తాం. వాళ్ళు చేస్తారని మేము అనుకుంటున్నాం. వాళ్ళు చేస్తారు. చేయని పక్షంలో ఏ విధంగా పోదామని ఆ విధంగా పోదాం. సరే, ఇప్పుడు ఒక ముగ్గురు రైతులు ఒక ముగ్గురు పేర్లు ఏంట్రా ఈ కమిటీ ఉందో మీరు కూర్చొని 2-3 రోజుల్లో కంపల్సరీ అభివృద్ధి కమిటీ మాట కెనాల్ మ్యాప్ ఉంది. నేను డిఈ గారికి ఈఈ గారికి అందరూ పెట్టిన లెటర్లు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినా మన దగ్గర పేపర్ నోట్ ఉంది, టీవీలో వచ్చి ఉన్నాయి, అన్ని ఏటు ఉన్నాయి. నాకు న్యాయం చేయడానికి నువ్వు చేస్తా, నువ్వు నీ తరపున నువ్వు కానీ కొండయ్య గారు కానీ లేకపోతే ఎక్కడుందో తెలియని గ్రామాభివృద్ధి కమిటీ కానీ ఎవరో మాకు తెలియదు. మరి ఓకే తప్పుంటే సారీ, ఎందుకంటే మాకు తెలియదు అని చెప్తున్నాం. నాకు తప్పే ఉంది. కాబట్టి ఎవరు న్యాయం చేస్తారంటే ఒక టైం బౌండ్, 1 నెల 15 రోజులు 2 నెలలు టైం బౌండ్ పెట్టి మాకు న్యాయం చేయాలరా, చేస్తారంటే మీ చేతిలో పెడతాం. మరి అలా చేయము. మీరు బయట వాళ్ళు వస్తారండి, ఓకే అది తప్పే, బయట వాళ్ళు రావడం తప్పే. మరి నాకు న్యాయం జరగట్లేదు. మీరు న్యాయం చేస్తారా? ఒకళ్ళు గట్టిగా వచ్చి చెప్పండి. వాళ్ళు పెట్టి ఏమైనా చేయించగలుగుతారా? లేకుంటే అసలు డిజైన్ మార్పించి పూర్తిగా ఎక్కగలుగుతారా? లేకుంటే కాంపెన్సేషన్ పే చేయగలుగుతారా? ఏంటనేది అసలు సొల్యూషన్ ఏంటనేది ముందు ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఒక లీగలైజ్డ్ గా ఒక పద్ధతిగా పోతే నీళ్ళు కంపల్సరీ వాళ్ళ అది రైతు పక్షాన ఈ నీళ్లు కినక ఆ మూల మీద ఎక్కడైతే డైవర్షన్ చేశారో ఆడదాకా పారుదల వచ్చి ఆడ నుంచి ఈ డైవర్షన్ తీసిన దాంట్లోంచి పొలాలకు ఎక్కకపోతే ఎన్ని ఎకరాలకు ఎక్కడం లేదు, ఏం చేద్దాం అనేది కమిటీ వాళ్ళు ప్లస్ మీరు కూర్చొని ఫైనల్లో డెసిషన్కి వస్తే దాన్ని ఇంప్లిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళతో చేపిద్దాం. దాన్ని బాధ్యత తీసుకున్నాం. దాంట్లో కమిటీ వాళ్ళు నేను ఉంటా. మీరెవరో 3-3 కమిటీ పేర్లు చెప్పండి. వాళ్ళెవరో వాళ్ళు మొత్తం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫెన్సింగ్ వేస్తారు, నడిచిపోయే విధానం లేదు. దానిగా రోడ్డు కూడా వేస్తారు. అడుగు పైపు వేస్తారు అనుకోండి, రోడ్డుగా వేస్తారు. గ్రామాభివృద్ధి కమిటీ పాపం ఉంది చాలా నుంచి. ఓకే దయచేసి దాన్ని తీపిచ్చి ఏర్పాటు చేయండి. అది తీపిచ్చిన తర్వాత అప్పుడు చెప్పండి. గ్రామాభివృద్ధి కమిటీ దొండపాడులో ఉందని చెప్పండి. నీళ్లు భారతమే ప్రధాన సమస్య, నీళ్లు భారతమే కదా. మాకు ఒక రిజల్యూషన్ ఉన్నది, ఒక సిస్టమ్ ఉన్నది. ఆ రిజల్యూషన్ చేస్తాము. రిజల్యూషన్ చేసి ఇక్కడ అభిప్రాయాలు ఎవరెవరి అభిప్రాయాలు ఏమేమి రకంగా ఉన్నాయో ఆ రిజల్యూషన్ కాపీని మాది రిజిస్టర్డ్ ఫార్ము మనం వాళ్ళకి గవర్నమెంట్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి కూడా పోవడం జరిగింది. కాబట్టి మీరేదో కమిటీలు రాసుకొని అది చేసేది కాదు. ఇక్కడ రిజల్యూషన్ కావాల్సిందే. ఈ గ్రామ కమిటీ పెద్దలు ఎవరెవరు మాట్లాడారో అవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది కొన్ని అభిప్రాయాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీ అనేది సరే ఇప్పుడు మీరు ముందుకు వచ్చినందుకు మాకు సంతోషం. కానీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి రిజల్యూషన్ ఇంకా 3 కాగితాలు రాయాలి. ఈ ముగ్గురు రేపు రారు. రేపు రాకపోతే ఇంకా మళ్ళీ మీరు కూడా పనిచేయాలా? కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మనకి.
పర్మనెంట్ గా చేద్దామని చెప్పేవారు చేసి గంట అవుతుంది నేనేం వచ్చారు వాళ్ళంతా మీరు చెప్పండి బిఏ ఇంటానికి కాదు కదా నేను వచ్చిన అందరూ ఇంటానికి వచ్చారు ఇలా హైజాక్ చేయటం కాదు మీరు మమ్మల్ని హైజాక్ చేయటం కాదు మమ్మల్ని మీరు హైజాక్ చేయటం కాదు ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ సమస్య ఉన్న రైతులు ఇక్కడ నిలబడి ఉన్నారు మా ఈ సమస్య ఇది ఇన్ని రోజులు బట్టి దీని మీద సత్వరం